ఈ వీడియోలో మనం వెన్ అనే క్వెషన్ వర్డ్‌ని ఉపయోగించి హ్యావ్ టు మరియు డస్ అనే హెల్పింగ్ వెర్బ్స్ సహాయంతో క్వెషన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి ఒక పని ఎప్పుడు జరిగినది అని ప్రశ్నలు అడగటానికి ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వెన్ ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వెన్ ఇది క్వెషన్ వర్డ్, ప్లస్ డస్ ఇది హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ, ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్కి ఏమొస్తాయి అంటే హీ, షీ, ఇట్, రామ, సీత, ప్లస్ హ్యావ్ టు ఇదొక హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ. ఇక్కడ హీ, షీ, ఇట్, రామ, సీత లాంటి సబ్జెక్టు ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డస్, ఇక్కడ హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి. ప్లస్ వెర్బ్ వన్, దీన్నే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ లేదా బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే అడ్వైజ్ సలహా ఇవ్వటం, బిలీవ్ నమ్ముట, కుక్ వండుట, డ్రింక్ త్రాగుట. ఈ వన్ యొక్క ఫాము ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. వెన్ డస్ హీ హ్యావ్ టు పోస్ట్ దిస్ లెటర్? అతను ఈ ఉత్తరమును ఎప్పుడు పోస్ట్ చేయాలి? వెన్ డస్ షీ హ్యావ్ టు డూ దిస్ వర్క్? ఆమె ఈ పనిని ఎప్పుడు చేయాలి? వెన్ డస్ ఇట్ హ్యావ్ టు కమ్ టు దేర్? అది లేక ఇది అక్కడకు ఎప్పుడు రావాలి? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి దాని గురించి ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.